హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్‌తో వచ్చాను. ఈరోజు ఏంటంటే, మనం డబ్బు మీద కొంతమంది అంటారు డబ్బు ఆదా చేసుకోండి అని. కొంతమంది అంటారు డబ్బు ఆదా చేసుకొని ఏం చేస్తాము అని అంటుంటారు కదా! దాని మీద ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు నిజంగా మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? మన ఇదేంటి అని కొంతమంది డైలమాలో ఉంటాము కదా! డబ్బు విషయంలో మాత్రం ఈ కథ చూస్తే మనకి అర్థమైపోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. డబ్బు ఎప్పుడు ఆదా చేయవద్దు. ఇదేంటి ఇలా అంటున్నారు? మా తాతగారు చెప్పిన మొదటి మాటలు ఇవే. ఇది విన్నప్పుడు నేను షాకయ్యాను. డబ్బు అందరూ ఆదా చేయమని కదా చెప్తారు. భవిష్యత్తు కోసం ఆదా చెయ్యి అని అంటారు. కానీ మా తాతగారు నవ్వి, "వద్దు, డబ్బు ఆదా చేయవద్దు. డబ్బు పెంచుకో" అని అన్నారు. ఇప్పుడు మనం ఈ కథలో తెలుసుకుందాము. డబ్బు ఆదా చేయకూడదు. డబ్బు పెంచుకో. అంటే ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటో చిన్న కథలో మనం తెలుసుకుందాము. ఒక చిన్న ఊరిలో ఒక వృద్ధుడు నివసించారు. ప్రజలు అతన్ని సోమరి అని పిలిచేవారు. అతను పని చేయలేదు. ప్రతిరోజు అతను ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఉండేవాడు. అతను ఆకాశం వైపు చూస్తూ, రోడ్డు వైపు చూస్తూ కలలు కనేవాడు. అతను ఒకరోజు నేను ఒక దుకాణం తెరుస్తాను. ఒకరోజు నేను ఆవులను కొంటాను. ఒకరోజు అనేవాడు నేను ధనవంతుడిని అవుతాను. అతను ఎప్పుడు ఏ పని చేయనని కలలు కన్నాడు. ప్రజలు మొదట అతన్ని చూసి నవ్వేవారు. తరువాత వారు నవ్వడం కూడా మానేశారు. వారు అతని పట్ల బాధపడ్డారు. అతని భార్య ఇంట్లో పని చేసేది. ఆమె వంట చేసేది, కడిగి శుభ్రం చేసేది ఇల్లు అంతానా. మళ్ళీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తుండేది. ఒక సాయంత్రం ఆమె అతనితో మెల్లగా ఇలా అంది, కలలు అందంగా ఉంటాయి, కానీ కలలు కడుపు నింపవు కదా. మనకు డబ్బు కావాలి, మనకు పని కూడా కావాలి. ఆ వృద్ధుడు తల ఊపి, ఏదో ఒక రోజు నేను నా మార్గాన్ని కనుగొంటాను అని అన్నాడు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. జీవితం కష్టమైపోతుంది. ఆహారం తక్కువగా ఉంది. డబ్బులు దాదాపు అయిపోయాయి. ఒక రాత్రి ఆ వృద్ధుడు చిన్న మనవడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ చిన్న బాబు చెప్పులు లేకుండా ఉన్నాడు. అతను సన్నగా మరియు ఆకలితో ఉన్నాడు. అతను చాలా మెల్లగా అడిగాడు, తాత, మనకు రొట్టె ఉందా? అమ్మమ్మ అల్మారాలో తెరిచింది. అది ఖాళీగా ఉంది. రొట్టె లేదు, బియ్యం లేదు, ఏమీ లేదు. వృద్ధుడికి అతని గుండెలో నొప్పి అనిపించింది. అతను బాలుడిని చూసి అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆ రాత్రి అతనికి ఏదో అర్థమైనట్టు అనిపించింది. కలలు మంచివి, కానీ కలలు మాత్రమే కుటుంబాన్ని పోషించవు కదా. అతను నిద్రపోలేకపోయాడు. అతను మళ్ళీ మంచం మీద తిరిగి మళ్ళీ అతని కడుపు ఖాళీగా ఉంది. అతని మనస్సు బరువైపోయింది. ఉదయం అతను ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పని చేశాడు. అతని పని వెతుక్కోవడం బయటకు వెళ్ళాడు. అతను పొలంలో పని చేసేవాడు అయ్యాడు. ఎండ వేడిగా ఉంది. భూమి పొడిగా ఉంది. అతను చాలా గంటలు పని చేశాడు. అతను బరువైన పనిముట్లను ఎత్తాడు. అతని వీపు నొప్పిగా ఉంది. అతని పాదాలు మండిపోతున్నాయి. అతని చేతులు గట్టిగా గరుకుగా మారాయి. ప్రతి రాత్రి అతను అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. అమ్మమ్మ కొద్దిగా మాత్రమే వంట చేసేది. బహుశా బీన్స్, బహుశా 1, 2 అట్లాంటిగా ఉండేవి. అంతకు మించి ఏమీ లేదు. మనవడు అడిగాడు, తాతయ్య, ఈ రోజు నీకు ఏం వచ్చింది? అతను తన చిన్నపాటి సంపాదన చూపించాడు. ఇది తక్కువే, కానీ ఏదో ఒకటి కదా. కానీ త్వరలోనే అతనికి ఒక విచారకరమైన విషయం అర్థమైంది. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. ఆహారం అయిపోతుంది, మందులు అయిపోయాయి. పిల్లలు ఆకలితోనే ఉన్నారు. డబ్బు ఆదా చేయడం అసాధ్యంగా అనిపించింది. ఒకరోజు పల్లెటూరు దుకాణంలో ఆ వృద్ధుడు కొందరు మనుషులు మాట్లాడుకోవడం విన్నాడు. ఒక వ్యక్తి బిగ్గరగా అన్నాడు, డబ్బు ఆదా చేయడమే రహస్యం. మీరు ఆదా చేసినప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. ఈ మాటలు ఆ వృద్ధుడి మనసులో నిలిచిపోయాయి. ఆ రాత్రి అతను ఒక గాజు సీసాను కనుగొన్నాడు.
దానికి మంచం కింద ఉంచాడు. ప్రతి వారం అతను కొన్ని నాణేలను దానిలో వేసేవారు. గలగలామంటూ ఆ శబ్దం అతనికి ఆనందాన్ని కలిగించింది. అతనికి ఆశ కలిగింది. ఒకరోజు మనవడు ఆ సీసాను చూసి తాతయ్య ఇదేంటి అని అడిగాడు. ఆ వృద్ధుడు నవ్వి ఇది మన రేపటి భవిష్యత్తు అని చెప్పాడు. కానీ డబ్బు ఆదా చేయడం అంత సులభం కాదు. అతను చిరిగిన పాత బూట్లు ధరించేవాడు. కొత్త బట్టలు కొనలేదు. వారు తక్కువ ఆహారం తినేవారు. కొన్నిసార్లు మ్, పల్లెల్లో దాదాపు ఖాళీగా ఉండేది. అయినా అతను నాణేలను ఆదా చేస్తూనే ఉన్నాడు. అమ్మమ్మ అడిగింది, మనం ఆకలితో ఉన్నప్పుడు డబ్బుతో ఉపయోగం ఏమిటి? అతను అన్నాడు, ఒక రోజు నీకే అర్థమవుతుంది. నెలలు గడిచాయి. ఆ సీసా నిండిపోయింది. వృద్ధుడు గర్వపడ్డాడు. అతను సురక్షితంగా ఉన్నట్లు భావించాడు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నట్టు భావించాడు. ఒకరోజు వారు సంతకు వెళ్ళారు. అతను సీసాలోని డబ్బులను బల్లపై పెట్టి నాకు 3 బస్తాల మొక్కజొన్న కావాలి అని చెప్పాడు. దుకాణదారుడు డబ్బు లెక్కించాడు. అతను తల ఊపి ధరలు పెరిగాయి. ఈ డబ్బుతో 1.5 బస్తా మాత్రమే వస్తాయి అని చెప్పాడు. ఆ వృద్ధుడు దిగ్భ్రాంతి చెందాడు. డబ్బు విలువ కోల్పోయింది. వస్తువులు ఖరీదైపోయాయి. పొదుపు నెమ్మదిగా ఉంది. జీవితంలో ఇంకా కష్టంగా ఉంది. మళ్ళీ అంత భారంగా అనిపించింది. ఒక సాయంత్రం ఆ వృద్ధుడు నిశ్శబ్దంగా బయట కూర్చున్నాడు. తన పొరుగువారు నడుచుకుంటూ వెళ్ళడం చూశాడు. ఒక పొరుగువాడు గుడ్లు, మరొకడు పాలు తీసుకువెళ్తున్నారు. వారు ప్రశాంతంగా, ఆందోళన లేకుండా, భయం లేకుండా కనిపించారు. అప్పుడు అతనికి ఏదో గుర్తుకొచ్చింది. ఒక చిన్న ఆలోచన, చాలా చిన్నది కానీ ఆలోచనలు విత్తనాలు లాంటివి. అతను తన మనవడి వైపు చూసి, మనం కోళ్లను కొంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. ఈసారి అతను ఏదో ఒక రోజు కోసం వేచి చూడలేదు. ఈసారి అతను ఆచరణలో పెట్టాడు. అతను దాచుకున్న డబ్బు తీసుకొని కొన్ని సన్నని కోళ్ళని తీసుకొచ్చాడు. చిన్న చిన్న పిల్లలు అన్నమాట. ఆ అబ్బాయి నవ్వి వాటి చుట్టూ పరిగెత్తుకుంటూ తాతయ్య ఇప్పుడు మనకు సొంత గుడ్లు ఫారం ఉంటుంది కదా. మొదట వారికి ఒక గుడ్డు దొరికింది. ఆ తర్వాత 2 కొన్ని తిన్నారు, కొన్ని అమ్ముకుంటున్నారు. ఆ డబ్బుతో మరో కోడిని, ఆ తరువాత ఇంకొక కోడిని కొన్నారు. నెమ్మదిగా కోళ్లు పెరిగాయి. నెమ్మదిగా డబ్బు పెరిగింది. ఆ వృద్ధుడు ఒక చిన్న పుస్తకంలో లెక్కలు రాసుకున్నాడు. అమ్మిన ప్రతి గుడ్డును రాశారు. సంపాదించిన ప్రతి నాణాన్ని లెక్కించారు. త్వరలోనే పొరుగువారు అతని ఇంటికి గుడ్లు కొనుక్కోవడానికి వచ్చారు. సంపాదించిన ప్రతి ఆ ఇల్లు ఆశతో నిండిపోయింది. ఆ వృద్ధుడు మొదటిసారిగా అతను గర్వంగా భావించాడు. ఒకరోజు అతను తన చేతిలో ఒక గుడ్డు పట్టుకొని తన మనవడితో ఇలా చెప్పాడు, ఈ గుడ్డు ఒక కుండ నిండా ఉన్న డబ్బు కంటే శక్తివంతమైనది. డబ్బు అయిపోవచ్చు, డబ్బు విలువ కోల్పోవచ్చు, కానీ మనం డబ్బును సరైన మార్గంలో ఉపయోగిస్తే అది నెమ్మదిగా చేజారిపోతుంది. కానీ మీరు డబ్బును ఉపయోగించి ఏదైనా నిర్మిస్తే అది చిన్నదైనా సరే అది పెద్దదిగా మారుతుంది. మీకు అర్థమైందా? డబ్బు ఉంచుకుంటే దాని విలువ పోతుంది. మనం వడ్డీకో దేనికో ఇస్తే దాన్ని పెరుగుతుందని అనుకుంటాం. ఇప్పుడు భూములు కొంటే, బంగారం కొంటే దానివల్ల అది పెరిగితే అప్పుడు మనకి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. దీని అర్థం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. కేవలం డబ్బు ఆదా చేయవద్దు. పెట్టుబడి పెట్టండి, వృద్ధి చెందండి. ఒక చిన్న ప్రారంభం కూడా మీ జీవితాన్ని మార్చగలదు. మీ మద్దతు మాకు మరిన్ని కథలను సృష్టించడానికి బలాన్ని ఇస్తుంది. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.